వారం మిమ్మల్ని కఠినంగా హెచ్చరించారు. సరి చేసుకున్న వారు ఉన్నారా? ప్రార్థన భారంతో ఉన్నారా, లేకపోతే ఏదో నామకే వాస్తుగా ఆదివారం కూడుకోవాలని దేవుడు హరి ఏమేమి మీ ఆలోచన? వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఈ వారంతో కలిగి ఉన్నారా? ఫస్ట్ దేవుణ్ణి ధ్యానించాలనుకుంటే శరీరము మనస్సు సమాజ మందిరంలో పెట్టి ఉండండి. దేవుని ఆత్మతోనూ శరీరంతోనూ హృదయానుసారంగా ఆరాధించవాలని వాక్యం చెప్పుకుంటాం. అర్థమవుతుందండి? మనసు ఒకసారి పెట్టుకుని ఊరుకుని వచ్చి ఆరాధన చేయొద్దు. అలాంటి రోజులు కాదు ఇవి. శ్రేష్ఠ లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనిచున్నాను అని కేకలు వేసి చెప్పాను. మత్తయి సువార్తలో 3 ఆజ్ఞలు ఉంటాయి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువాన్ని యేసయ్య వందనాలు చెల్లించుకుంటాం. తండ్రి, ఇదిగోనైనా ఈ మధ్యాహ్నకాలంలో ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ప్రభావ తెలుసుకున్నటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభావ మాలో ఏ ద్వేషమో ఏ ఆలోచనలు ప్రభావ లేకుండా మరుగున పెట్టండి, అణిచివేయండి తండ్రి. ప్రభావ మేమందరూ సంఘం అంతా ఏక మనసుతో ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలని వేడుకుంటున్నామా తండ్రి. ఎందుకంటే మేము పాపిస్తాండి ప్రభావ. ఇదిగోనైనా మీ యందు ప్రభావ విశ్వాసమును సన్నగిరి వరకు తండ్రి మీరు మాకు చూపుతున్న ప్రేమని ప్రభావ మేము గమనించలేనటువంటి గుడ్డి వారిమైనా తండ్రి. ప్రభావ మీ యొక్క ప్రభావ మిమ్మల్ని కలుసుకునటానికి మేము ప్రతిరోజు ప్రభావ మేము రాలేనటువంటి గుడ్డి వారిమైనా ప్రభా. ఇదిగోనైనా మీరు మంచి మనసుతో మాకు ఎన్నో రకాల ఆశీర్వచనాలు సహాయం చేసిన ప్రభా, దానిని ప్రభా మేము ఈ సమాజానికి ప్రభా తెలియపరచలేనటువంటి స్వార్థపరులైన ప్రభా. మీరు ప్రభా మమ్మల్ని ప్రభా అన్ని వేళలా అండగా నిలబడుతున్నప్పటికీ ప్రభా మేము మీరు మాకు అండగా ఉన్నారు అని మేము ధైర్య పలుకుతూ గాంభీర్యాలు పలుకుతూ అది మేమే చేసేవని మిమ్మల్ని కనబరచకుండా మిమ్మల్ని మోసం చేసేవారిగా దుర్మార్గమైనటువంటి బుద్ధిలో ఉన్నవారు ప్రభా. మా యొక్క గుణగణాలు చెప్పుకుంటూ పోతుంటే ప్రభా ఎన్నో లోపాలు, ఎన్నో క్రమలేనటువంటి పరిస్థితులు ప్రభా, ఎన్నో మీకు వ్యతిరేకమైనటువంటి భావాలతోనూ ఆలోచనలతోనూ మీకు వాక్యములకు తగిన విధముగా మేము లేని వారిగా ఈ లోకంలో ఉన్న వాటి కోసమే మేము కలిగి ఉండటంలోనూ ఆశపడుతూ
అటువైపు అడుగులు వేస్తున్నాం, కానీ మీ సర్వశ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యం వైపు మేము అడుగులు వేసేటువంటి వారిగా ఉండటం లేదు నాయన. కాబట్టి ప్రభా మీరు మమ్మల్ని క్షమించి ప్రభా మీ వైపు తిప్పుకోండి, మీ వైపు ప్రభా మమ్మల్ని ప్రభా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క ప్రభా సంపూర్ణమైనటువంటి ప్రభా అద్వితీయమైనటువంటి మార్గంలోనికి ప్రభా మేము అడుగులు వేసేటువంటి ప్రభా జ్ఞానము, శక్తి ప్రభా ఆ నడక కావలసినటువంటి ప్రభా మరి పరిస్థితులన్నింటినీ కూడా ప్రభా మీరే కల్పించి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని వేరుపట్టి నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాడు ఈ సమయంలో ప్రభా మీరు మాట్లాడి ప్రభా మా హృదయమును బలపరిచి మా హృదయంలో మీ వాక్యమును విత్తి నేను పెట్టి ఫలించటకు మీ కృప దయచేయగలదని కోరుకుంటూ ప్రవీణ యేసు క్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతులు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? గమనించే వారిగా ఉన్నారా? ఎవరు డేట్ మార్చింది? మంచిది. లూకా సువార్త 8వ అధ్యాయము 28. ఇరవై 24వ వచనం చదవండి. కనుక ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్న మనిషి ఒకరి ఆయనని లేపిరి. ఆయన లేచి గాలిని ఎన్నో చదువుతున్నారు. ఏంటది? 24. అప్పుడు ఆయన విశ్వసిస్తున్నాం. 27 చదువు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు 29 చదువు. 29. ఎలా అనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుగులోకి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చును. కనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించిరి. గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వారిని అడవిలోనికి తరుముకుని పోయెను. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దెయ్యములు వారిలో చొచ్చి ఉండును కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పొమ్ముటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనని వేడు. దేవస్థుతులు. హల్లెలూయా. ఇప్పుడు 29, 30, 31 చదివాను. 29, 30, 31. ఏది లోకాలు? 35వ వచనం చదవండి. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషులను బట్టలు పట్టుకుని స్వస్థుడై యేసు పాదముల వద్ద కూర్చుంట చూచి భయపడిరి. దేవస్తుతులు. హల్లెలూయా. 39 చదవండి. అయితే ఆయన
ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుని ఇంటికి తిరిగి వెళ్ళి నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్ట గొప్ప కార్యము నీకెట్టి గొప్ప కార్యము చేసిన తెలియజేయమని తెలియజేయమని వానితో చెప్పి వారిని పంపివేసి వాడు 37 వర్షం చదవండి. గెరసీనీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులయ్యిరి కనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిది. ఆయన తోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయే మనుషులు అతనితో కూడా తన్ను ఉండనిమ్మని ఆయన వేడుకొనిను. హల్లెలూయా. మనం ఒక పని కావాలని కోరుకున్నాం, ఆ పని నెరవేరితే మనం ఏం చేయాలి? ఒక పని కావాలనుకున్నాం, ఆ పని నెరవేరితే మనం ఏం చేయాలి? ఆలోచించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆనందించి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కానీ ఈ లోకంలో ఆ పరిస్థితులు ఉన్నాయనుకుంటారా? ఉన్నాయా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఈయన సంఖ్యలతో బంధించబడి శ్మశానాల్లోనూ సమాధుల్లోనూ తిరుగుతూ వీధుల్లో గొడవ చేస్తూ అల్లరి చేసేటువంటి వాడు దైవం పట్టిన వాడిగా ఉన్నాడు. అర్థమైందా? దేవస్థానానికి ఆ ఊర్లో ఉన్న జనాభా అందరినీ బాధిస్తూ, హింసిస్తూ, వేధిస్తూ, చిత్రహింస పెడుతున్నటువంటి పరిస్థితిలోనే ఆ దైవం పట్టిన వాడిగా ఉన్నాడు. అర్థమైందా? దేవస్థానానికి మరి అట్టి వారిని యేసుక్రీస్తు ఆయనకి ఎన్నో సమావేశాలు ఉన్నాయి, ఎన్నో ప్రార్థనా కోడికలు ఉన్నాయి. ఆయన చాలా బిజీగా ఉండి కూడా ఆయన ఏం చేశాడంటే తన శిష్యుని తీసుకొని గలయాకి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ గలయా బయలుదేరి వెళ్ళే ముందుగా ఇక్కడ ఒక పెద్ద విషయం జరిగింది. ఏంటిది? పెద్ద తుఫాను వచ్చింది, సముద్రం అలకులాగైంది, పెద్ద పెద్ద తెప్పలు వచ్చినవి, తెప్ప మునిగిపోతుందేమో అనేటువంటి పరిస్థితి నెలకొంది. వర్షం పడుతుంది, భీకరమైనటువంటి వర్షం పడుతుంది, గాలులు వస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, ఉరుములు పడుతున్నవి, సముద్ర పాలలో అన్ని ఎగసెగసి పడుతున్నవి. తెప్పలో ఉన్నటువంటి వారు కూడా భయపడుతున్నారు. హల్లెలూయా. ఆ పడవలో ఉన్నటువంటి వారు కూడా యేసుతో పాటు ఆ పడవలో ఉన్న తన శిష్యులు కూడా భయపడుతున్నారు. దేవుడు హల్లెలూయా. మీరు ఆ వాక్యం కూడా 8, 17, 18 అధ్యాయాలు చదివితే మీకు తెలుసు. అవునా? అయితే ఆయన ఆ గలయాకి వెళ్ళినప్పుడు సముద్ర ఒడ్డున ప్రభువైన యేసుక్రీస్తు గెరసేనీయుల దేశానికి వచ్చి గలయా ఎదురుగా ఉన్న గెరసే దేశానికి వచ్చి ఆయన ఒడ్డు మీద కాలు మోపుతుండగా దేవుని పట్టినటువంటి వాడు వచ్చి, యేసు నాతో నీకేం పని? నన్ను శపించుటకు వచ్చేవా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొంచున్నాను అని కేకలు వేసి అదవుతుంది. ఇక్కడ దెయ్యమును పట్టిన వాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అదేనా? అంటే ఇక్కడ సమస్య చూస్తున్నవాడు మాత్రమే క్రీస్తుని గమనిస్తాడు. సమస్యలో ఉన్నవాడు మాత్రమే ఉన్నవాడే క్రీస్తుని వెతుకుతాడు.
చేస్తున్నాను. మరి ఆ గ్రామంలో ఉన్నవారు ఏంటి? ఆ గ్రామంలో ఉన్నవాడు ఏంటి? ఆ గ్రామంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి అసలు? ఏ సమస్య కలిగి ఉన్నారు? సమస్య కలిగి ఉన్నారు. ఏ సమస్య కలిగి ఉన్నారు వాళ్ళు? వాళ్ళు ఒక ఎంజాయ్మెంట్ లో ఉన్నారు, సమస్య కలిగి ఉన్నారు. వాళ్ళు ఒక ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు చక్కగా పనికెళ్తున్నారు, డాన్సులు వేసుకుంటున్నారు, చిందులు వేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. వారికి ఎటువంటి కష్టం చేసిన లేదు. వారిని బాధిస్తున్న వారు ఎవరు? హల్లెలూయా. వారిని బాధిస్తున్నవారు, ఆ గ్రామస్తులందరినీ బాధిస్తున్న వాడు ఎవరు? ఒక దెయ్యమని పట్టిన వాడు మాత్రమే వస్తున్నాడు, భయపెడుతున్నాడు, తలుపులు తీస్తున్నాడు, అంటున్నాడు, వీధుల్లోకి వస్తున్నాడు, గెంతులేస్తున్నాడు, వాళ్ళని రాయి తీసుకుని పడుతున్నాడు, ఆరిపోతున్నాడు. అర్థమైందా? వాళ్ళని అల్లరిగా చేస్తున్నాడు, ఆట పట్టిస్తున్నాడు, పడుతున్నాడు, తిరుగుతున్నాడు. వీడు చేస్తున్న అల్లరి మాకు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారే కానీ వారు ఇక్కడ సమస్య లేదు. వారు అర్థమవుతుందా? సమస్య లేదు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా తింటున్నారు, ఆనందంగా ఉంటున్నారు, ఆనందంగా జీవిస్తున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, కూడబెట్టుకుంటున్నారు, వచ్చిన దాంట్లో నుంచి అభివృద్ధి చెందుతున్నారు, సంతోషపడుతున్నారు, జలసపడుతున్నారు, అన్ని రకాలుగా ఉంటారు. కానీ ఈ దెయ్యాలు పట్టిన వాడు ఏంటి? ఏ పరిస్థితిలో ఉన్నాడు? హల్లెలూయా. వాడి తిండి లేదు, మంచి ఇల్లు లేదు, మంచి గుడ్డ లేదు. అర్థమవుతుందా? దేవస్థానం. హల్లెలూయా. వాడు భయంకరమైన ఒత్తిడిలో ఉన్నాడు. అవునా కదా? భయంకరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు. వీళ్ళందరూ చేస్తున్నటువంటి పరిస్థితులన్నిటినీ చూస్తున్నాడు. మనకి మహిమగలుగా ఇక్కడ కొన్ని వేల మంది రకాల మీద జరుగుతున్నటువంటి కొన్ని దురాత్మలన్నీ కూడా ఆయన మీదకి ప్రభావితం అవుతున్నాయి. అర్థమవుతుందా? దానికి అతను ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు. సమాధులు బద్దలు కొడుతున్నాడు, చెట్లు ఎక్కుతున్నాడు, చీకట్లోకి వెళ్తున్నాడు, లోయల్లోకి వెళ్తున్నాడు, నదుల మీద దూకుతున్నాడు, ఇంటి మీద ఆ ఇంటి మీద దూకుతున్నాడు, వాళ్ళని భయపెడుతున్నాడు, వీళ్ళని భయపెడుతున్నాడు, వాళ్ళని అలా చేస్తున్నాడు, ఇలా ఇద్దరు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే తన మీద కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆత్మలు అతని మీద ప్రభావితం అవుతున్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు గమనించండి, రోడ్డు మీద మనం వెళ్తా ఉంటాం. హల్లెలూయా. మంచి ఇల్లు కనబడు, ఇల్లు ఎంత బాగుంది, అనిపించిందా? అనిపించిందా లేదా? అనిపిస్తుంది కదా? ఇక్కడ మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో గమనించుకుంటాం. ఈ ఇల్లు ఎక్కడ ఉంది, ఎంత బాగుంది, సూపర్గా ఉంది కదా అని చెప్పి కొంచెం దూరం వెళ్ళకండి, మంచి బైక్ వేసుకుని వెళ్తున్నాడు. చాలా ఎక్స్పెన్సివ్ బైక్, చాలా అందంగా మోడల్గా. ఈ బైక్ ఎంత బాగుంది, నేను వేసుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ ఇల్లు చూసాడు, అర్థమైందండి. రెండోది బైక్ చూసాడు. మూడోది పురుషుడు వెళ్తుంటే అందమైన స్త్రీని చూస్తున్నాడు, స్త్రీ వెళ్తుంటే అందమైన పురుషుడు.
అర్థమైంది? డబ్బు, ఒకళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటున్నాడు, బాధించబడుతున్నాడు. ఇది కూడా బాధించబడుతుంది. టీవీ, వాళ్ళ ఇంట్లో మంచి టీవీ ఉంది, నా ఇంట్లో టీవీ రాసుకుంటా ఉంది, గోల్డ్ అనమాట. వాళ్ళ ఇంట్లో మంచి టేబుల్ కార్డు, నా దగ్గర లేదు. వాళ్ళ ఇంట్లో మంచి సిస్టమ్ ఉంది, నా దగ్గర లేదు. వాడు మంచి బట్టలు వేసుకున్నాడు, నా దగ్గర లేదు. వాడు మంచి కాస్మెటిక్ రాసుకున్నాడు, నా దగ్గర నేను రాసుకోవట్లేదు. అదో ఇవన్నీ వేదనతో ఇంటికి చేరితే వాడు ఏం చేస్తాడు? ఉదయం వెళ్ళిన పోయి బయటికి పోయి సాయంత్రానికి వచ్చేటప్పుడు ఎన్ని వేదనలతో ఉన్నప్పుడు తను ఉన్న పరిస్థితి, తన భార్య భర్త, భార్య బయటికి పిలుస్తే భర్త మీద, భర్త బయటికి పిలుస్తే భార్య మీద, లేకపోతే పిల్లలు, ఇట్లా రకరకాల మనస్థితులు కుటుంబాల్లో ఉంటున్నాయా లేవా? ఉంటున్నాయా? దేవస్థుతులు హరి అర్థమవుతుందని. దెయ్యాలు పెట్టినోడు వచ్చాడు, స్వస్థత పొందుకున్నాడు. దెయ్యాలు పెట్టినోడు వచ్చాడు, స్వస్థత పొందుకున్నాడు. ఏంటి దెయ్యాలు వచ్చేది? ఏంటి స్వస్థత పొందుకునేది? ఈరోజు నీకు నాకు గమనించుకోవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఎంతవరకు ఉంది? మనం ఆలోచన చేయట్లేదు. మనల్ని ఏది డిస్టర్బ్ చేస్తుంది? మనల్ని ఏది డిస్టర్బ్ చేస్తుంది? ఈ ఘర్షణ గురయ్యి మనం ఏం చేస్తున్నాము? భయంకరమైనటువంటి ఒత్తిడి గురయ్యి కొట్లాడుకుంటున్నాము, తిట్లాడుకుంటున్నాము, ఒకరిని ఒకరిని ద్వేషించుకుంటున్నాము, దుయ్యబట్టుకుంటున్నాము, ఘర్షణకు గురవుతున్నాము, స్టేషన్ పాలు అవుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. అవునా కాదు? అన్నీ జరుగుతున్నాయా లేదా? ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? అర్థమవుతుందా? చేస్తుంది హరి. ఇవన్నీ మనిషి ఒక మనిషికి మీద ప్రభావితం అవుతున్నటువంటివి కాదేవి. ఒక మనిషి మీద ప్రభావితమైనటువంటి ఆత్మనే కదా ఇవన్నీ. ఆత్మనే. వీటినన్నింటినీ దేవుడు ఏం చేశాడు? కట్టుదిట్టం చేసి, సరిచేసి ఏం చేశాడు? మంచి బట్టలు కట్టించి, మంచి స్వస్థుడయ్యి యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు కూర్చున్న తర్వాత చేస్తుంది హల్లెలూయా. ఆ దైవం పట్టిన వాడంతా వాళ్ళు నుంచి ఒక్కొక్క దైవం వెళ్ళిపోయి ఎవరి మీదో ప్రభావితం చూపించే పందులన్నీ వెళ్ళేసి లోయలో పడి చచ్చిపోయి చేస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలా ఉండటం వల్ల కూడా ఈ లోకంలో పరిస్థితి గలిబిడు చేస్తుంది హల్లెలూయా. ఈ స్వస్థుడైనటువంటి వాడు వచ్చి కూర్చుంటే ఈరోజు మీరు ఎక్కడికన్నా గవర్నమెంట్ ఆఫీస్కి లంచం తీసుకోకపోతే వాడంత దుర్మార్గుడా ఉన్నాడంటారా లేదా? అంటున్నారా లేదా? అవునా? ఒకడు లంచం తీసుకోకముంటే వాడికి ఎన్ని సమస్యలు, వాడి ఫైల్స్ ఎన్ని మిస్ అవుతాయి, వాడు ఎన్ని సమస్యల్లో కొట్టుపెట్టాడాలి. హల్లెలూయా. 10 మంది సిగరెట్లు తాగుతున్నటువంటి కుర్రోళ్ళ మధ్య సిగరెట్ తాగిన వాడు ఉంటే కాస్త వాడి మీద ఎన్ని కంప్లైంట్లు టీచర్ అవుతుందా లేదా? ఇప్పుడు ఇతను స్వస్థుడైతే వీళ్ళు అంగీకరించారా? గ్రామస్తులు అంగీకరించారా? స్వస్థుడైనటువంటి వారిని చూసి గ్రామస్తులు ఏమన్నారు? ప్రభువైన యేసు క్రీస్తుని స్వస్థపరిచాడు కదా, అతను దెయ్యం పెట్టిన వాడిని దేవుడు స్వస్థపరిచాడు కదా. ప్రభువైన యేసు క్రీస్తుని వారు చేర్చుకున్నారా? పంపించేశారా? చేర్చుకున్నారా? పంపించేశారా? పంపించేశారు. చదవండి. గెరాసీయుల ప్రాంతంలో 37
జనులందరూ బహు భయభ్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనని వేడుకునిరి. ఆయన దోని ఎక్కి తిరిగి వెలుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకుని. రామశ్రీ ఏం చేశారు? ప్రవీణ్ యేసుక్రీస్తుని ఉంచారా, పంపించేశారా? పంపించేశారా? ఏం చేశారు చూడండి. ఆయనను వేడుకునేది, తమను విడిచి పొమ్మని ఆయనను వేడుకునేది. పంపించేశారా? పంపించేయలేదా? పంపించేశారు కదా. ప్రవీణ్ యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడా? గ్రామస్తులు ఎవరు ఆయన ఉండలేదు. విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నది. ఉండనిమ్మని ఆయనను వేడుకుని. ఉండనిమ్మని ఎవరు అన్నారు? ఉండనిమ్మని చెప్పింది ఎవరు? మనుషుడు అడుగుతున్నాడు. దయ్యములు విడిచిపోయినటువంటి మనుషుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను సుసిద్ధునయ్యాను, నేను ఇక్కడ ఉండలేనయ్యా, అయ్యా నేను ఇక్కడ ఉండలేనయ్యా, నేను నీతో అంటే ప్రవీణ్ యేసుక్రీస్తు ఏమంటాడు? ప్రవీణ్ యేసుక్రీస్తు ఏమంటాడు చెప్పండి చూడండి. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసింది. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమంతా ప్రకటించును. ఆమేన్. అర్థమైందా? ఇక్కడ ఇదే విషయము బైబిల్లో మనం ఏం చదివాము, ఈరోజు పరిస్థితి ఏముంది? అలానే ఉందా లేదా? అందుకనే ప్రభువైన యేసు క్రీస్తుని వెంబడించేవారు స్టేబుల్ గా ఉండండి. ఆమేన్. నీ దగ్గర టీవీ లేదని, నీ దగ్గర మంచి ఇల్లు లేదని, నీ దగ్గర మంచి దుస్తులు లేవని నువ్వు గర్విడి కాకు. ఆమేన్. అర్థమవుతుందా? నీ దగ్గర ధనం లేదని, నీ దగ్గర ఇంట్లో బిర్యానీ వండుకునే శక్తి లేదని, నీ ఇంట్లో అన్నం తినేటువంటి శక్తి నీకు లేదని, నీ దగ్గర నిన్ను ప్రేమించే వాళ్ళు నీ పక్కన లేరని నువ్వు గలిబిడి కాకు. వీడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో నానా రకాల ఆశలు రేపుతున్నాడు సాతాను. ఆమేన్. ఈ ఆశలు రేపుతున్న వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని అనే పరిస్థితి ఈ రోజు లోకంలో ఉందా? నేను గమనించాలి. ఉందా? ఎవరికి వారు మాట దాటేసే పరిస్థితి. నేను చెప్పిన మాటని ఒక వ్యక్తి మంచి పనిముందు, ఒక వ్యక్తి మంచి పనిముందు ఒక ఇంట్లో పని చేసాడు, అద్భుతంగా చేసాడు. ఆ చేసిన పని కొంత ఆటంకం కలిగింది. ఆ అద్భుతంగా పనిచేసిన వ్యక్తిని రమ్మంటే వచ్చి చేయవలసినటువంటి పరిస్థితి కాదా? చేయాలి కదా. కానీ నేను రేపు వస్తా, ఎల్లుండి వస్తా, లేకపోతే ఒక నెల, అట్లా ప్రతి నెల 2 నెలలు 3 నెలలు చెప్తా ఉన్నాడు అనుకో, అది మాట దాటి వేస్తున్నట్ట కాదా? తను సక్రంగా ఉన్నట్ట? దేవస్థానాలు మనము ఒక విషయము ఒక వ్యక్తితో మనకు సంబంధం కలిగి ఉన్నప్పుడు అర్థమవుతుందా, మనం ఈ ప్రతిదీ కూడా విషయాన్ని దాటవేస్తున్నాం. దేవస్థానాలు ఏదైతే మనం ఈ లోకంలో సూటిగా అడుగుతున్నామో దాన్ని ఈరోజు ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఇది నాకు ఎదురవుతున్నటువంటి అనుభవం. దేవస్థానాలు ఇది ఈ రోజు ఎందుకు జరిగింది అని చెప్పేసి అడిగితే అది దాన్ని చెప్పట్లేదు, వేరే విషయం. అంటే యుక్తిగానే ప్రవర్తిస్తున్నారు. అవునా? దేవస్థానాలు
ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బంధంలోనూ, ప్రతి ఒక్క స్నేహంలోనూ, ప్రతి ఒక్క వ్యాపారంలోనూ, ప్రతి ఒక్క స్థితిలోనూ, ప్రతి కార్యకలాపాలను ఉన్న విషయాన్ని తానుకు అవసరమైన రీతిలో ఉంచుకుని తాను యొక్క స్థితిని, తన యొక్క స్థానాన్ని, తన యొక్క మాటని, తన యొక్క అనుకున్నటువంటి విషయాన్ని కనబరచడం కోసమే ఉంటూ ఎదుటి వారిని ఏం చేస్తున్నారు, విషయాన్ని దాటివేస్తున్నారు. తెలుస్తుంది. ఇక్కడ కయ్యోని ఏం చేశాడు? తెలుస్తుంది. దేవునికి ఎక్కడ బాధ కలిగిస్తుంది? ఈ భూమి మీద ప్రతి ఒక్కడు ఈ భూమి మీద ఉన్నటువంటి వాసన, ఈ భూమి మీద ఉన్న బంగారం స్వాధీనపరచుకోవడం కోసం, ఈ భూమి మీద మనిషి తయారు చేసినటువంటి డబ్బులు స్వాధీనపరచుకోవడం కోసం, ఈ భూమి మీద ఒక నిర్మాణం చేసినటువంటి దానిని స్వాధీనపరచుకోవడం కోసం, తన వ్యక్తిత్వ వీరిని తాను గొప్పవాడని అనిపించుకోవడానికి చూసుకునేటువంటి పరిస్థితి నిమిత్తమే మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి దానికోసమే చూస్తున్నాడు తప్పనిచ్చి ఈ లోకములో ప్రవేశినటువంటి యేసు క్రీస్తుని గణపరచడంలోనూ, లేకపోతే దేవుని యొక్క రాజ్యం ఏమిటో దానిని కనపరచడంలోనూ ఈ లోకము లేదు. అర్థమవుతుంది. అందుకనే ప్రవీణ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మత్తయి వార్తలో ఉంటుంది చూడండి, ఈ లోకంలో ఉన్న వాటిని మీరు చేయకండి, తుప్పుపట్టిపోతుంది. కాదు, ఈ లోకంలో ఆస్తిని దాచుకోకండి, అవి నశించిపోతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 వర్షం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వర్షం. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలి ఇందురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుని అచ్చటి చిమ్మటైనను తుప్పైనను దేనిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలియరు. దేవుడు నీ ధనం ఎక్కడ నున్ను అక్కడే నీ హృదయం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైండును. అర్థమవుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని మనం కూర్చుకోవడం కోసము, ఆస్తిపాస్తులు కూర్చుకోవడం కోసం, ధనం కూర్చుకోవడం కోసం, మనం గొప్పలు తీర్చుకోవడం కోసం నేను మీకు ప్రతి వారము ఈ విషయాన్ని చెప్తూనే ఉంటాను. ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడకండి, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి విషయాల కోసం ప్రయాసపడండి. దేవుని ఈ లోకంలో ఉన్న దాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుని ఈ లోకంలో మనకున్న దాన్ని నీవుగా విడిచిపెట్టాలి. దేవుని అర్థమవుతుంది. నువ్వు విడిచిపెట్టకపోతే దేవుడు కూడా ఏం చేస్తాడు? నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు లోకంలో వీరందరికీ ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు
మరి వారందరూ ఏమని కోరుకున్నారు? ప్రభువా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని కోరుకున్నారా? కోరుకోలేదా? కోరుకున్నారా? ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకి ఏం కావాలనుకుంటున్నామో దాన్నే దేవుడు ఇస్తాడు. ఆమె నువ్వు ఏం కావాలనుకుంటున్నావో సంతృప్తిగా నువ్వు అడుగు. అడిగిన దానిని పొందుకున్నట్టు కోసం నువ్వు ధ్యానించు. ఆమె నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. దేవుడు ఎట్లా అది? ఎలా నీ విశ్వాసం ఎలాగది? దేవుని నామానికి మహిమ కలిగింది కాక. నీ అవసరం ఏమిటో నువ్వు ముందు గుర్తించు. ఆ అవసరాన్ని తీర్చుకునేందుకు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఒక యజ్ఞం చేయాలి. ఆమె ఒక క్రమం చెయ్యి. నువ్వేమనుకుంటున్నావు? ప్రవీణ యేసు క్రీస్తులో నేను జీవిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ యేసు నీలో ఉన్నాడా లేడా అనేటువంటి దాన్ని నువ్వు యజ్ఞం చేయట్లేదు. ప్రవీణ యేసు క్రీస్తు నీలో ఉంటే ఆ తండ్రి ఏం చెప్పాడో నేను అది చేస్తానన్నటువంటి క్రీస్తు వాక్యం ఏమి చెబుతుందో నువ్వును ఆ విధంగానే చేయాలి. కాంప్రమైజ్ అవ్వకూడదు. నువ్వు మళ్ళా ఎక్కడో పడిపోతున్నావు. నువ్వేమో బయటికి వెళితే నువ్వు పడిపోతున్నావు. ఈ మందిరంలో నువ్వు ఉన్నంతసేపు నువ్వు చెప్పి నామే 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 హల్లెలూయా హల్లెలూయా అంటున్నావు. మరలా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు? పడిపోతున్నావు. హల్లెలూయా. నీవు ఘర్షణ గురవుతున్నావు. నువ్వు దెయ్యములు పట్టిన వాడిగా నిలుచుంటున్నావు. దయాలని నువ్వే ఏం చేస్తున్నావు? ఆస్వాదిస్తున్నావు. అర్థమవుతుందా? కుళ్ళును, కుతంత్రాలని, ద్వేషాన్ని, నిన్ను గొప్పపరుచుకోవడంలోను, నేను ఏదో చేస్తున్నానని చెప్పేస్తానని అనుకోవడంలోను నువ్వేం చేస్తున్నావు? ఆ దురాలోచనలన్నిటిని కూడా, దురాత్మలన్నిటిని కూడా నీ మీదకి నీవు ఆవహించుకునే విధంగా చేసుకుంటున్నావు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు నీలో ఉండకుండా నువ్వే ఏం చేస్తున్నావు? క్రీస్తుని బయట పంపిస్తున్నావు. ఆమె ఇప్పుడు క్రీస్తు నీలో ఉంటే ఏం చేయాలి? నువ్వు క్రీస్తు నీలో ఉంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం. 36, 37, 38 నుండి బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును సేవింపవలెనని, ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో ఆజ్ఞ ఏంటంటే చదవండి 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే తీసుకొచ్చిన ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు, 10 కమాండ్స్ ఈ రెండు ఆజ్ఞలలోనే పిలిపిలే ఉన్నాయి. ఆమె యేసు క్రీస్తు ఏది చెప్తున్నాడో అది ఆయన ఖచ్చితంగా పాటించాడు. యేసు క్రీస్తు ఏది చెప్పాడో అపోస్తలుడు పౌలు పాటించాడు, పేతురు పాటించాడు, మరి తిమోతి పాటించాడు, ప్రవక్తలైనటువంటి వారందరూ కూడా పాటించారు. ఆమె అర్థమవుతుందా? నిన్ను నన్ను ఆ విధంగానే నడుచుకోమంటాడు. ఆ విధంగా నువ్వు నడుచుకున్నప్పుడు మీ మధ్యనే నేను ఉన్నాను అంటాడు. ఆమె నేను నీతోనే ఉన్నానంటున్నాడు. ఈ యుగ సమాప్తి వరకు నేను నీతోనే ఉంటున్నాను అంటాడు. ఆమె ఎప్పుడు దాకా అంటాడు ఆయన? ఈ యుగ సమాప్తి వరకు అంటాడు. ఆది అందు నుంచి అంతమంత వరకు కూడా నేను ఉన్నవాడినే. ఆమె ప్రభు నీతో పాటే ఉన్నాడు. ఈ వాక్యమును నువ్వు ఎప్పుడైతే వెంబడిస్తున్నావో, ఈ వాక్యంతో నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటున్నావో, నువ్వు ఎప్పుడైతే గలిబిడి కాకుండా
స్టేబిలిటీగా నిక్కచ్చిగా మరి నువ్వు ధైర్యముగా నువ్వు ఎప్పుడైతే అడుగులు వేస్తున్నావో అప్పుడు నిజంగా నువ్వు దేవుడితో ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీతో ఉన్నాడు. నేను పదే పదే మీకు చెప్పేది ఏంటయ్యా అంటే వాక్యము జీవం కలిగింది. ఆమేన్. ఆ జీవం కలిగిన వాక్యాన్ని మీరు రుచి చూడండి. రుచి చూస్తే విడిచికండి. పరిపూర్ణమైన మనసుతోనూ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును సేవించాలి. ఆమేన్. ధ్యానించాలి, అనుసరించాలి. ప్రభువుని గమనించిన వాడుగా, ప్రభువుని తెలుసుకున్న వాడిగా, బట్టలు కట్టుకుని స్వస్థుడైనటువంటి ఆ దైవను పట్టిన వాడు యేసుతో ఉండి, యేసు నీతో పాటు వస్తాను అని అంటే ఆయన ఏం చెబుతున్నాడు? ఏం చెబుతున్నాడు? అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో, ఏదైతే మంచి అనుకుని తెలుసుకున్నావో, ఏదైతే నిజమైనటువంటి సువార్తను గ్రహించావో, నీకు కలిగిన మంచి ఏదో, నువ్వు పొందుకున్నటువంటి స్వస్థత ఏమిటో, నువ్వు పొందుకున్న వరములు ఏమిటో, నువ్వు దేవుని నామములో నువ్వు ఆశీర్వదించబడింది ఏదో దాన్ని ప్రకటించు అన్నాడు. ఆమె ఈరోజు మీరు అది చేస్తున్నారా? సంఘం ఆ పరిస్థితిలో ఉందా? అర్థమవుతుందా? నువ్వు ఏది తిన్నావో అది సంతృప్తిగా తిను. నువ్వు పొద్దున్న ఏం చేసి వచ్చారు? మీరు ఈ మధ్య పొద్దున్న ఏం చేసి వచ్చారు? టిఫిన్ చేసి వచ్చారా? ఏంటి పొద్దున వచ్చారు? దోశ తిని వచ్చారు. అర్థమవుతుందా? తిన్నారు కాబట్టి చెప్పారు కదా, చెప్పారా లేదా? మరి దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏ స్వస్థత పొందుకున్నావో ఆ స్వస్థతను నువ్వు చెప్పు అంటున్నాడు. ఆమె ఎందుకు చెప్పంటున్నాడు? ఆయన ఎందుకు చెప్పంటున్నాడు? నీ మాదిరిగా కూడా ఎదుటి వ్యక్తి గాయపరచబడిన వాడు ఉన్నాడు. ఆమె ఇక్కడ నేను చెప్పే కదా 29:31 ఉన్నది కదా, సమస్యలో ఉన్నవాడే క్రీస్తును వెతుకుతాడు. ఆమె గాయపరిచిన వాడు ఆయనే, ఆ గాయానికి మందు వేసేది కూడా ఆయనే. ఆమె నేను గలయల నుంచి గెరాసీకి నేను రాను. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఈ గెరాసీ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పట్టణానికి నువ్వే సువార్త ప్రకటించు అని చెప్పాడు. ఆమె అర్థమవుతుందా? ప్రవీణ యేసు క్రీస్తు తన యొక్క శిష్యులకి ఏం చెప్పాడు? నేను మీతోనే ఉంటాను, మీ మధ్యనే ఉంటాను. అర్థమవుతుందా? తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున, ఉత్తరం దిక్కున వెళ్ళి మీరు తెలుసుకున్నటువంటి సువార్త చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18, 19, 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని. ఈ మూడింటికి ఏంటి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటిది దానికి ఒక నామం ఉంది. సింగిల్ నేమ్ ఉంది. సింగిల్ నేమ్ లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సింగిల్ నేమ్ ప్రవీణ యేసు క్రీస్తు అనే పేరు మాత్రమే ఉన్నది. ఆ పేరులోనే స్వస్థత ఉంది, ఆ పేరులోనే నిత్య జీవం ఉన్నది. ఆమేన్. ఆ పేరులో మాత్రమే నిజమైన సర్వోన్నతుడు ఉన్నాడు. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, ఉత్తర దిక్కున, పడమ దిక్కులకి వెళ్ళి మీరు స్వార్థ చేయండి, మీతో పాటు నేను ఉన్నానని చెప్తున్నాడు. ఆమె మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. తోమా గారితో పాటు ఆయన ఉన్నాడా, నిలిచి ఉన్నాడా, లేడా? ఆమె
తోమా గారు చనిపోయాడా లేదా? వాక్యం ఈ రోజు ఉందా లేదా భారతదేశం మీద? అర్థమవుతుందండి. నువ్వు నేను చనిపోవచ్చు, కానీ నీవు నేను ప్రకటించిన వాక్యము నిత్యజీవం కలిగి ఉంటుంది. ఆమె నిజమైన వాక్యాన్ని ప్రకటించండి, నిజమైనటువంటి స్వస్థతను పొందండి, స్వస్థతను చెయ్యండి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 8:42 చదవండి. ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావుకు సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని తన వారిని బతిమలాడుకును. ఆయన వెలుచుండగా జనసమూహములలో ఆయన మీద పడుచుండిరి. చూడండి, ఇది 8వ అధ్యాయము. అధ్యాయం 42 వచ్చిన కదా చదివింది. 8వ అధ్యాయము 44 వచ్చిన. ఆయన ఆయన వస్త్రము చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. దేవుని హల్లెలూయా. ఎవరు ఇవి? ఈయన ఏమంటాడు? నా ఇంటికి రండి అంటాడు. అర్థమవుతుందా? నా ఇంటికి రండి. రమ్మన్న విశ్వాసము ఎవరిలో ఉంది? ఈయన ఎవరు? 41 వచ్చిన చదవండి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారమైన యాయూరు అని ఒకడు వచ్చి తన కుమార్తెకి ఆరోగ్యం బాగాలేదు, స్వస్థత పరచడం కోసం ఇంటికి రమ్మంటాడు. ఇక్కడ ఒక స్త్రీ ఏం చేసింది? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? ఏమన్నా మనకి మహిమ కలుగును గాక. స్త్రీ ఏం చేసింది? ఆయన వస్త్రపు చెంగు తాకితే స్వస్థత పొందుతుంది. ఆమె అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ అధ్యాయం 48వ వచనం చదవండి. అందుకు ఆయన కుమారి, ఈ విశ్వాసము స్వస్థపరచెను. సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పి ఆమె చెంగు తాకి స్వస్థత పొందుకుంది. అర్థమవుతుందా? నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. ఆమె నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నాకు ఇది కలుగుతుంది. ఆమె కలిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు విశ్వాసంతో నడవండి అనేటువంటిది నేను మీకు చెప్తున్నటువంటి బోధ ఉంది. ఆమె అర్థమవుతుందా? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అవసరమే. నీతో క్రీస్తు ఉన్నాడు, నీతో క్రీస్తు నడుస్తున్నాడు, క్రీస్తు నీతో ఉన్నాడు అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే భయభక్తులతో జీవిస్తావో, ఎప్పుడైతే నిన్ను సరి చేసుకున్న వాడిగా నువ్వు ఉంటావో, ఎప్పుడైతే నువ్వు మాట్లాడే మాట దేవుడు ఉన్నాడు పక్కన ఊరుకోడు, రాజు నాకున్నాడు, నా పక్కన రాజులకు రాజు మహాప్రభు ఉన్నాడు అని చెప్పేసి అని నీ మాటని నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, నీ చూపుని నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, నువ్వు వ్యసనపడే తనాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, ఓర్చుకునే తనాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటావో, అప్పుడే నువ్వు సరైనటువంటి క్రీస్తుకి వారసుడుగా నువ్వు నిలబడతావు అక్కడ. ఆమె అర్థమవుతుందండి? నేను వేగంగా చదువుతున్నాను, అర్థమవుతుందో అర్థం కావట్లేదు.
స్పీడ్గా చెబుతున్నా, నువ్వు నిదానంగా చెప్పాల్సిందా? అర్థమవుతుందా? నేను గొప్ప చెబుతాం వల్ల మీకు ఏమైనా మాటలు ఏమన్నా దొరికిపోతున్నాయి అని భావిస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. అర్థమవుతుంది. 2025 సంవత్సరం జనవరి నెలలో ఒక విషయం జరిగింది. ఇక్కడ గొప్ప సాక్ష్యం. ఆమేన్. నేను ఒక సంస్థలో లోన్ తీసుకున్నాను, అది చెల్లించలేకపోయాను. దానివలన ఒక కోర్టు కేసు. అయితే దానిని లోన్ తీసుకోవడానికి ఇద్దరు నాకు షూరిటీ ఉన్నారు. వారిద్దరు దేవుడు దీవించిన కాక. ఆమేన్. వారిద్దరు షూరిటీ ఉన్నాడు. వారిద్దరిలో ఒక ఆయన, బ్రదర్ మీకు ఏదైనా డబ్బులు వచ్చేవి ఉంటే అవి నాకు అప్పగించండి, అది నాకు డబ్బులు ఇవ్వాల్సిన ఉంటున్నారు, వాళ్ళవి పేర్ల గురించి వాళ్ళకు ఉన్నటువంటి నాకు సపోర్ట్ చేయండి, నేను ఈ డబ్బుల్ని కట్టేస్తాను, కట్టేసి అప్పుడు తీరిన తర్వాత ఆ డబ్బు నాకు మీకు ఎవరైతే ఇవ్వాల్సినారో వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకునేటప్పుడు ఆ డబ్బులు మీకు వచ్చినప్పుడు అని నాకు జమ చేయండి, అప్పటి వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసారు అనేది ఆ సహోదరుడు చెప్పినటువంటి విషయం. దేవుని దీవించిన కాక. సరే బ్రదర్ అని చెప్పాను. నేను అద్భుతంగా వెళ్ళి ఎవరిని అడగలేదు, ఎవరిని చేయమని నేను అడగలేదు. షూరిటీ పెట్టమని అడిగాను, షూరిటీ పెట్టారు. ఇబ్బంది అయింది, వారు ఇబ్బంది పడుతున్నారు, నా వలన వారు ఇబ్బంది పడుతున్నారు, వారికి లోన్లు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. అయితే వారిని ఇంకా ఎగస్ట్రా కట్టమని నేను అడగలేను. అది వాళ్ళని అడిగేటప్పుడు వాళ్ళు నన్ను అడిగారు కదా, మరి నువ్వు డబ్బులు కట్టుకొని అడగొచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదండి, ఇప్పటికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మరలా నేను అడగను అనే భావి కాదండి, నేను అడగలేను. మీరు చేసేదాన్ని నేను సంపూర్ణంగా నేను ఏం చేయాలో నేను అంతవరకు చేయగలుగుతాను, సపోర్ట్ చేస్తాను. మరి వాళ్ళు నా మాటను వినడం కానీ, నా పక్షాన ఉన్న దేవుడి యొక్క కృప చొప్పున వాళ్ళు వినడం కానీ వాళ్ళు ఆ రోజు అంగీకరించాడు. అంగీకరిస్తే నేను సంతోషించి ఏం చేశాను కదా, ఒక సహోదరికి, వర్తమానం తెలిసిన సహోదరికి వీళ్ళే సాక్షి చెప్పారు. మరుసటి రోజు కడతాను వచ్చిన వ్యక్తి మళ్ళీ వెనక్కి తగ్గాడు. అర్థమైంది? కడతానన్న వ్యక్తి వెనక్కి తగ్గాడు, కట్టడానికి నా డబ్బులు వస్తాయా రావా అనే అనుమానంతో అలా అని ప్రశ్న మార్క్ పెట్టుకొచ్చాను. కానీ నేను విశ్వాసాన్ని చేస్తున్నాను. నేను కాదు అడిగింది, నేను కాదు చేసేది, నా దేవుడే వారికి చెప్పాడు, ఆ దేవుడే వారిని నడిపిస్తాడని నేను నమ్మాను. ఆమేన్. నా విశ్వాసంతో నేను ప్రార్థన కలిగి ఉన్నాను. ఇది 2025 డిసెంబరు, అది మొదల్లో డిసెంబర్, మరి 2025 ప్రారంభంలో జరిగిన విషయం డిసెంబర్ నెలలోకి వచ్చేసరికి మరలా అదే వ్యక్తి నేను కడతానని చెప్పేసరికి ముందుకు వచ్చి, గత నెల నుంచి కొంచెం నేను ఆ కేసు విషయంలో కొంచెం సఫర్ అవుతున్నాను. ప్రభా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, సఫర్ అవుతున్నాను, మరి వాయిదాలు ఎక్కువైపోతున్నవి, మరి జడ్జి గారు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లా అని చెప్పేసరి అనుకుంటున్న తరుణంలో దేవుడే వారిని ముందు తీసుకొచ్చాడు. నేను కట్టిస్తాను అని ఒక షూరిటీ వ్యక్తి కడతానని వారి ఒప్పుకున్నారు. అన్ని ఒప్పందాలు కుదిరిని అందరు నేను నాకు ఇవ్వాల్సిన వాటి వ్యక్తిని వాళ్ళకి అప్పచెప్పేటట్టుగా మాట్లాడుకున్నాం. ఆయన అడిగారు, నేను దానికి ఇష్టపడ్డాను. వాళ్ళు సడన్గా వాళ్ళ అమౌంట్ అసలు ఆల్రెడీ కట్టేసి దేవుని నామానికి మహిమ. గొప్ప కార్యం జరిగిద్ది అనే విశ్వాసము, ఖచ్చితంగా దేవుడే కృప చూపిస్తాడనే విశ్వాసము మనం నిలబడి ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, 15 సంవత్సరాలు కాదు, 11 సంవత్సరాలు కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా జరిగింది. గుర్తుపెట్టుకో. ఆమె అర్థమవుతుందా? నీవు శరీరధారుడుగా ఉన్నప్పుడు జరగకపోవచ్చు, కానీ శరీరమును విడిచిన తర్వాత కూడా జరిగింది. అదే నీ విశ్వాసం అయింది. ప్రభువైన యేసుక్రీస్తు పట్ల నేను ఆ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అవే వస్తాయి. ఎందుకంటే
ఈ భూమి మీద ఉన్న సమస్త గనులను, సమస్త జీవరాశులను, సమస్తమును ఏర్పరిచిన వాడు, ఒక మాట చొప్పున ఏర్పరిచిన వాడు సర్వోన్నతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. సర్వ సృష్టికర్త ఆయన మాట చొప్పునే అన్నీ జరిగినవి. ఆయన మాట చొప్పునే సమస్తమును ఇక్కడ కనబరచబడింది. ఆమేన్. అందుకనే నీవు నేను క్రీస్తుని కలిగి ప్రకటన చేయవలసిన వారిగా ఉన్నామే తప్పనిచ్చి మన సొంత అభిప్రాయాలతోనూ సొంత ఆలోచనలతోనూ దేవునికి దూరం అయ్యే వారిగా ఉండకూడదు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడి పట్ల సంపూర్ణమైనటువంటి సహవాసం కలిగి ఉంది. ఆమేన్. సంపూర్ణ ప్రేమ కలిగినటువంటి సహవాసం కలిగి ఉంది. సంపూర్ణమైన నమ్మకం కలిగినటువంటి సహవాసం కలిగి ఉంది. క్రీస్తు నీతో ఉన్నాడనేటువంటి దాన్ని నువ్వు బయలుపరిచి ప్రేమకు స్వరూపమైనటువంటి క్రీస్తును కలిగి ఉన్నప్పుడు అదే ప్రేమతో నువ్వు ఉండాలి, అదే పూర్ణ హృదయంతో నువ్వు ఉండాలి, అదే స్వచ్ఛమైన మనసుతో నువ్వు కూడా ఉండాలి, అదే మాట మంచితరంగా నువ్వు కూడా ఉండాలి. నీ ఉండే ప్రవర్తన బట్టి నీ క్రీస్తు, నీలో ఉన్న క్రీస్తు, నీతో ఉన్న క్రీస్తు, నీ యజమానైన క్రీస్తు, నీ రాజైన క్రీస్తు ఏంటి అనే స్వభావాన్ని నువ్వే ప్రకటించవలసిన వాడిగా ఉన్నావు. ఆమేన్. అర్థమవుతుందా? అదిలో దానిని మీరు గనక లోపించే విధంగా కలిగి ఉంటే, అది మీలో లేకపోతే అది ఖచ్చితంగా మీరు మార్చుకోవాల్సిందే. ఈరోజు మిమ్మల్ని వాక్యం హెచ్చరిస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? దానిని మీరు పరిపూర్ణంగా సరిచేసుకునే వారితో ఉండాలి. పరిపూర్ణమైనటువంటి సరిచేసుకునే దాంట్లో మీరు గలిబిడి అవుతూ ఉంటే మీరు కూడా స్వస్థత పొందవలసిన వారిగానే ఉన్నారు, దయ్యములు పట్టిన వారిగానే ఉన్నారు. వాటిని విడిచిపెట్టి రావడానికి మీకు ప్రార్థన అవసరం. అందుకనే ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం దగ్గరికి వెళ్ళండి, ప్రతిరోజు వాక్యంతో మాట్లాడండి, వాక్యమును అభ్యసించండి. అప్పుడు వాక్యం మీతో మాట్లాడతాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ఎలా నడవాలో చెబుతాడు, మీరు ఎలా మాట్లాడాలో మీకు చెబుతాడు, మీ క్రియలు ఎలా ఉన్నాయో మీకు తెలియపరుస్తాడు. దేవుడికి మీరు సమయం ఇవ్వకపోతే, దేవుడితో మీరు నడవకపోతే మీ పరిపూర్ణత ఎక్కడ ఉంటుంది? అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఒక అవసరత కలిగి ఉండాలి. నీకు అవసరత ఉందా? అప్పుడు దేవుడు నీకు కనబడతాడు. నీకు అవసరత లేకపోతే దేవుడు నీకు కనబడడు. నువ్వు విలాసవంతుడు కదా, నువ్వు ఇష్టానుసారంగా బతకాలనుకుంటున్నావు, అప్పుడు నీకు దేవుడు ఎలా కనబడతాడు? దేవుని చూడాలనుకున్నప్పుడు, దేవుడు అవసరం చూసినప్పుడు, దేవుడు చూడాలని అవసరం నీకు ఉన్నప్పుడు, నీలో ఉన్నవి ఏమిటో నువ్వు సరిచేసుకునేవాడు కానీ ఉండి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు నీకు దేవుడు కనబడతాడు. అప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించేవాడిగా నిలబడతావు. ఆమె ఎందుకంటే నువ్వు పొందుకున్న దాన్ని నువ్వు ఎదుటి వారికి చెప్తున్నావు. వారు పొందుకున్నట్టు కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ప్రయాసపడేవారి. అందరూ అప్పుడు మంచితనంగానే ఉంటే ఇక్కడ మంచిగా ఉంటుంది. అర్థమవుతుందండి? లంచం తీసుకునే వాళ్ళు 30 సంవత్సరాల కింద లేరండి. అబద్ధ మాటలు చెప్పేవాళ్ళు 20-30 సంవత్సరాల కింద లేరు. అనవసరం అర్థమైనటువంటి వ్యసనాలు కలిగినటువంటి పరిస్థితులు గత 20-30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల కింద లేరు. వ్యసనాలు పెరిగిపోయాయి ఈరోజు. అర్థమవుతుందా? అవునా కదా? ఉదయం పూట టీ తాగే వాళ్ళ సంఖ్య గత 20-30 సంవత్సరాల కింద లేరు, ఇప్పుడు ఉన్నాయి. మందు తాగే వాళ్ళు అంతమంది లేరు, ఇప్పుడు ఉన్నారు. అబద్ధపు మాట్లాడే వాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు. లంచం తీసుకునే వాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు. కొండిములు ఆడేవాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు ఉన్నారు. ఒకరినొకరు ప్రేమించే వాళ్ళు అప్పుడు లేరు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. బంధువులు విలువలు లేవు, ఐక్యత లేదు, ఒకరినొకరు ప్రేమించే గుణం లేదు. వాడు ఎట్టబోతే నాకెందుకు, వాడు ఏమైపోతే నాకెందుకు, విలువలు లేవు సమాజంలో. క్రీస్తు కూడా అందుకని కనుమరుగవుతున్నాడు. కాబట్టి క్రీస్తును నువ్వు కనబరచడంలోను, నువ్వు దేవుని ప్రేమలో స్వరూపాన్ని గుర్తు చేయడంలోను, మరి ఏదైతే విచ్చిడిపోయిందో అర్థమవుతుందండి,
ఏదైతే పడిపోయిందో, ఒక తుఫాను వచ్చిందండి, నానా బీభత్సం సృష్టించింది, శుభ్రం చేసుకోవాలా లేదా? శుభ్రం చేసుకోవాలా లేదా? అర్థమవుతుందా? మానవ జీవితంలో కూడా ఒక వ్యర్థమైనటువంటి అవసరాలు, వ్యర్థమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. మన జీవితాల్లోకి ఒక భయంకరమైనటువంటి ఒక దుర్వాసన, ఒక భయంకరమైనటువంటి ఒక అలజడులు, మరి ఎంత గందరగోళం. ఆ రోజు గలయా నుంచి గెరాసీకి వెళ్తున్నటువంటి ప్రవీణ యేసు క్రీస్తు మీద ఏదైతే వర్షం పడిందో, అలలు వచ్చినాయో, గాలి వచ్చిందో, భీకరమైన మెరుపులు వచ్చినాయో, ఉరుములు వచ్చినాయో, ఆ మాదిరిగానే నీ మధ్య నా మధ్య పరిస్థితి ఉంది. అర్థమవుతుందా? దాన్ని నువ్వు ఎదుర్కొనవలసినగా ఉన్నది. నువ్వు సరి చేసుకోవాల్సిన వాడిగా ఉన్నావు. నువ్వు సరి చేసుకున్న దాన్ని ఎదుటి వారిని కనబరచడంలో ఉండాలి. ప్రేమపూర్వకంగా, నవ్వుతూ, సంతోషంగా ఒకరినొకరిని అర్థం చేసుకునే విధంగా జీవించండి. ఆమేన్. నువ్వు పరిపూర్ణమైన మనసులో ఉంటే నువ్వు ఉల్లాసంగా ఉంటావు. పరిపూర్ణమైన మనసు నువ్వు లేకపోతే, నీకే అర్థం కాకపోతే ఎదుటికి ఏం చెప్తావు? అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా నేరుగా మాట్లాడాడని, ఈ లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి మనం ఎలా ఉన్నామో మార్చుకోవాలనేది ఒక హెచ్చరిక చేశాడని నేను అనుకుంటున్నాను. ఆమేన్. తెలుసుకున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా అమలు చేయండి. ఎందుకంటే రాబోతున్న ఉగ్రతలు భయంకరమైనటువంటివి. దేవుని రాజ్యం మన మధ్య ఉన్నది, మనతోనే జరగవలసి ఉన్నది. దేవునికి నువ్వు నేను వారసులుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు నేను మార్చుకోవాల్సిన వారిగానే ఉంటాం. మార్పు రావాలి, మారు మనసు రావాలి. అప్పుడే మనం క్రీస్తుని బాప్తిసం చేసుకుంటాం. క్రీస్తు మనలో ప్రతిష్ఠించబడతాడు. ఆమేన్. బాప్తిసం అంటే ప్రతిష్ఠించడం. క్రీస్తును కనబరచలేకపోతే బాప్తిసం పొందుకున్నది వ్యర్థమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాయంకాలము మరి ప్రభురాత్రి భోజనం ఉంది. మరి ప్రభురాత్రి భోజనానికి అందరూ కూడా రండి. మధ్యాహ్న కాలంలో కొంత సమయం మనం తీసుకున్న సమయము మరి సంతృప్తికరంగా ఉందో లేదో కానీ కొంచెం సమయం సాయంత్రం కూడా దేవుడిని ఎక్కువసేపు ధ్యానించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడిని పాటల ద్వారా మాయపరుచుకుంటాం. ఓకేనా? ఎందలాడి వస్తే 6 ఆ టైం కల్లా కూడుకోగలిగితే మరి 1 గంట 2 గంటల సేపు అయినా సరే దేవుడిని మనం ధ్యానించుకోవడానికి అవకాశం ఉంటుంది. చేస్తుంది. హాలిడే 6ంటికి కూడుకుంటే 8 గంటల కల్లా క్లోజ్ చేసుకోవచ్చు. 2 గంటల మెసేజ్ 1 గంట సేపు ఉన్నా 1 గంట సేపు పాటలు పాడుకోవడం, సరి చేసుకోవడం, షాప్ దేవస్తుంది. హాలిడే ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు నాయనా, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగోనైనా మేమేమై ఉన్నవారేమో ప్రభా మీరు మాకు ఒకసారి గుర్తు చేశారు తండ్రి. ప్రభా, మేము ఏం తెలుసుకోవాల్సి ఉన్నదో ప్రభా మమ్మల్ని గుర్తు చేశారు నాయనా. ప్రభా, ఎదుగోనైనా ఒకరినొకరు ప్రేమించేటువంటి మనసు ప్రభా ఈరోజు సమాజంలో ప్రభా లోపిస్తున్నది తండ్రి. దాన్ని ప్రకటించవలసిన బాధ్యత సంఘానికి ఉన్నది తండ్రి. ప్రభా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగినటువంటి వారిగా, ఒకరి అవసరం ఒకరు తీర్చుకునే వారిగా, ఒకరికి కోసం ఒకరు ప్రార్థన చేసేవారుగా, నిజమైనటువంటి మనసు సంపూర్ణమైనటువంటి రాగద్వేషాలు లేనటువంటి వారిగా ప్రభా మేము జీవించే వారిగా ఉండటకు మీ కృప దయచేయగలగాలని కోరుకుంటున్నాం మా తండ్రి. ఆ రోజు ప్రభా లోకంలో ఏ విధమైనటువంటి పరిస్థితి జరిగిందో, ఏ విధముగా ప్రభా స్వస్థత పొందినటువంటి వారిని దూరం చేసుకుందో సమాజము, మరి ఆ రోజు ఆ పట్టణం ఏవేదైతే దూరం చేసుకున్నదో మరి ఈ రోజు కూడా ప్రభా స్వస్థత పొందుకున్నటువంటి ప్రభా, మెరుగైన ఆశీర్వాదం పొందుకున్నటువంటి ప్రభా ఎంతో మంది ప్రజలు ప్రభా, ఎన్నో వర్గ ప్రజలు ప్రభా, ఎన్నో సంఘములు ప్రభా మరి ఈరోజు దెబ్బతినిపోతున్నాయి నాయన. మీ యొక్క ప్రేమకు ప్రభావ దూరం అవుతున్నాయి, మీ యొక్క ప్రభావ విశ్వాసానికి దూరం అవుతున్నాయి తండ్రి. మీ యొక్క అద్భుతమైనటువంటి కృప నుంచి ప్రభావ దూరం అవుతున్నాయి నాయన. ప్రభా, మీరే ప్రభా మీ కృప దయచేయండి, సమస్యను పరిష్కరించండి నాయన. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటాం తండ్రి. ఈ లోకంలో విడిచిపోతున్నటువంటి ప్రభా మీ ఆశీర్వచనాన్ని ప్రభా మేము గట్టిగా పట్టుకున్నట్టుకు మీ కృప దయచేయండి తండ్రి. ప్రభా, ఈ రాకడ సమయంలో ప్రభా మేము ఎంతగా ప్రభా మిమ్మల్ని కనబరచబడవలసిన వారిగా ఉన్నాము, మీకు మేము ఎంత అర్థం పట్టవలసిన వారిగా ఉన్నామో, మమ్మల్ని మేము ఏ విధంగా సరి చేసుకోవలసిన వారిగా ఉన్నామో ప్రభా స్పష్టతగా ప్రభా మేము గైకొని నడుపుటకు సహాయం జీవించడం తండ్రి.
ప్రభా ఇదిగోనైనా మాలో ఉన్నటువంటి ఏ యొక్క ద్వేషమైన ఆలోచనలు అయితేనేమి, మురికి పట్టినటువంటి మనసు అయితేనేమి ప్రభా, ప్రేమ లేనటువంటి వారిగా మేము ఏదైతే ఉన్నామో ప్రభా, వాటిని అన్నిటిని నిర్మూలన చేయండి, తుడిచివేయండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి ఆశీర్వదించినటువంటి గొప్ప సాక్ష్యాలను మీకు ప్రభా ఇక్కడ ప్రభా నా సంఘంలో ప్రభా, మా సంఘంలో ఎన్నో అద్భుతాలు ప్రభా, ఎన్నో అద్భుత క్రియలు చేసిన దేవుడునైనా ప్రభా మీ కృప దయచేయండి తండ్రి. క్యాలెండర్ల విషయంలో ప్రభా ఈ సంవత్సరం మేము కొంత నట్టుబడి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా కొంత ప్రభా మేము ఆర్థికంలో ప్రభా మరి సమకూర్చుకోలేక ప్రభా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం తండ్రి. మిగిలిన డబ్బులను కూడా ప్రభా మేము కట్టి ప్రభా ఆ క్యాలెండర్ను తెచ్చుకున్నట్టు ప్రభా పరిస్థితులన్నింటినీ అనుకూలపరిచి దీవించండి తండ్రి. ప్రభానైనా యేసయ్య మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా యేసయ్య ప్రతి విషయంలో మీ యొక్క సహకారాలు అందించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. ప్రభువానైనా యేసయ్య మీకు వందనాలు 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 తండ్రి. స్తుతులైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రమైనా ప్రభా ఇదిగోనైనా మరి ఆ యొక్క ప్రభా రావాల్సినటువంటి ప్రభా ఆర్థిక పరిస్థితులలో కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని జీవించండి. ఆ చిట్టు ప్రభా మాకు ప్రభా సకాలంలో అందరికీ ప్రభా మీ కృప దయచేసి ఆశీర్వదించండి. షూరిటీలన్నీ సరిపోటుకు సహాయం దీవించండి. లోన్ అంతా కూడా ప్రభా సంపూర్ణంగా కట్టుకోక మీ కృప దయచేసి ఆశీర్వదించండి నాయన. ప్రభా బిడ్డలను ప్రభా దీవించండి నాయన. ఎవరైతే ప్రభా మాకు సహకారంగా నిలబడినారో ప్రభా వారిని దీవించండి. గురుదా శ్రీనివాసరావు గారిని ప్రభా అట్లాగే స్థాయిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించండి నాయన. వారికి నూరంత ఫలాన్ని దయచేయండి తండ్రి. సహకరించినటువంటి ప్రభా రాజశేఖర్ గారి కుటుంబాన్ని, కమల్ గారి కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రభా ఈ యొక్క ప్రభా మరి మేనేజర్ గారి విషయంలో మీరు తోడేవ్వండి, లాయర్ల విషయంలో కూడా మీరు తోడేవ్వండి, శ్యామ్ గారి విషయంలో కూడా మీ కృప దయచేసి వారికి నూరంత ఫలాన్ని దయచేయాలని కోరుకుంటూ సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ తన కామికమై మీరే పొందుకోమని ప్రవీణ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన జనులకును కూడుకున్న మరి నాకును